హాయ్ అందరికీ నమస్కారం. ఇప్పుడు మనము ఫ్రీక్వెన్సీ డ్రైవ్ గురించి మాట్లాడతాం. చూస్తున్నారు కదా, ఇదే విఎఫ్డి అంటే ఏంటంటే వేరియబుల్ ఫ్రీక్వెన్సీ డ్రైవ్. ఇది మనకి ఇంట్లో మనం ఫ్యాన్ యూజ్ చేస్తూ ఉంటాం. ఫ్యాన్ ఎట్లా యూజ్ చేస్తాము? రెగ్యులేటర్ ద్వారా యూజ్ చేస్తాం. అంటే మనం స్పీడ్ పెంచుకునేదానికి తగ్గించుకునేదానికి అంటాం. ఇది కానీ సేమ్ అంతే. బయట కూలింగ్ టవర్స్ అంటే ఇది ఏంటంటే ఫస్ట్ చిల్లర్ ప్లాంట్ ఏంటంటే కూలింగ్ టవర్స్, ఏసీ కూలింగ్ టవర్స్ ఎట్లా తగ్గించుకోవాలి, ఎక్కించుకోవాలి, ఫ్రీక్వెన్సీ చేంజ్ చేయాలి అన్నప్పుడు ఇది యూజ్ చేస్తాం. ఇప్పుడు విఎఫ్డి ఆన్ అయింది. ఇప్పుడు దీంట్లో ఆప్షన్స్ ఏమేమి ఉన్నాయి, ఏ విధంగా ఉన్నాయి అన్నీ చెప్తాను. మెనూ ఉంది, చూస్తున్నారు కదా, మెనూ ఉంది, స్టేటస్ ఉంది, కిక్ మెనూ ఉంది, మెయిన్ మెనూ ఉంది. ఇంకా మనం ఆన్ చేసిన వెంటనే ఇది బ్లింక్ అవుతుంది, ఎందుకంటే ఇది కామన్, ఇది ఆన్ సిగ్నల్. ఇది వచ్చి ఏదన్నా మెల్ట్ అయినా, ఏదన్నా కేబుల్స్ ఏదన్నా మెల్ట్ అయినా కానీ ఆ టైం వల్ల ఇది వారంటీ ఇస్తుంది. ఇంకొకటి అలారం మోడ్, ఎందుకంటే ఏదైనా మెల్ట్ అయినా హీట్ అయినా మనకు అలారం మోడ్ వస్తుంది. ఇప్పుడు ఇది మాన్యువల్గా అయినా ఆన్ చేసుకోవచ్చు, ఆటోమేటిక్ అయినా ఆన్ చేసుకోవచ్చు. మాన్యువల్గా ఎందుకు ఆన్ చేస్తామంటే మనం ఏదైనా చెకింగ్ పర్పస్ అట్లా ఆన్ చేస్తాం. ఆటోమేటిక్ మనకు వెదర్ బట్టి ఆటోమేటిక్గా ఆన్ చేస్తాం. ఏదన్నా ఇప్పుడు మనకి ఏదైనా సిగ్నల్ అలారం మోడ్ వచ్చింది, మనం రీసెట్ చేయాలి, ఆఫ్ రీసెట్ ఉంటుంది. రీసెట్ చేస్తే సరిపోతుంది. ఏదో మనకి ఎగ్జాస్ట్ ఫ్యాన్ కానీ ఉంది, ఏదన్నా హీట్ ఉన్నా కానీ అవుట్ సైడ్ హీట్ పోయేదానికి మనం కూల్ అయ్యేదానికి విఎఫ్డి ఎప్పుడైనా కానీ కూల్గా ఉండాలి, అది మెయిన్. అవన్నీ చెక్ చేస్తాము. మెనూ ఉంది, మెనూ క్లిక్ ఇస్తున్నాను. మెనూలో ఏమేమి ఉన్నాయి అన్నీ చెక్ చేస్తాము. మోటార్ సెట్టింగ్స్కి వెళ్ళామా, కిందికి వస్తున్నాం. ఇప్పుడు చూడు, వోల్టేజ్ ఎంత తీసుకుంటుంది, ఫ్రీక్వెన్సీ ఎంత అన్నీ తెలుసు. ఇప్పుడు మనకు మోటార్ పవర్ వచ్చి ఎంత ఉందంటే 15 kW 20 HP మోటార్. ఇది ప్రజెంట్ వోల్టేజ్ 415 రన్ అవుతుంది. ఫ్రీక్వెన్సీ మ్యాక్సిమం 50 వరకు పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఇది 46లోనే రన్ అవుతుంది, మ్యాక్సిమం 56 వరకు పెట్టుకోవచ్చు, 50 వరకు పెట్టుకోవచ్చు. యామ్స్ 26 రన్ అవుతుంది. ఇది మనకి స్పీడు, అంటే ఒక నిమిషానికి ఎంత స్పీడ్లో తిరుగుతుంది అది అని రిచ్ ఉండొచ్చు. ఆర్పిఎం 1455 స్పీడ్లో ఇది రన్ అవుతుంది. ఇదంతా మామూలే, కేబుల్ సెట్టింగ్స్ అంతా ఇదంతా మామూలే ఉండేది. ఇది మనకు మెనూలో చెక్ చేసుకోవడానికి మోటార్ సెట్టింగ్స్ ఇచ్చారు, అది మెయిన్. ఇప్పుడు వరకు చెప్పింది చూసాను కదా, విఎఫ్డి అంటే ఏంది, దాంట్లో ఏమేమి సెట్టింగ్స్ ఉన్నాయి అన్నీ. ఇట్లా మనం ఒక ఎలక్ట్రానిక్ గ్యాజెట్స్ ఏదన్నా చూసినప్పుడు ఏదైనా తెలుసుకోవాలనుకుంటే ఈ విధంగా తెలుసుకోండి. ఫస్ట్ ఏముంటుంది దాంట్లో, దాని ఆప్షన్స్ ఏంటి అన్నీ తెలుసుకోండి. ఎందుకంటే ఫ్యూచర్లో ఎప్పుడైనా కానీ ఉపయోగపడేది ఇలాంటి. ఇది అడ్వాన్స్ మోడల్, ఇంకా అడ్వాన్స్ మోడల్ వస్తూనే ఉంటాయి. కాబట్టి ఇప్పుడు నేనేంటంటే ఈ విఎఫ్డి గురించి పూర్తి డీటెయిల్స్ మీకు చెప్పాను, ఎట్లా వర్క్ అవుతుంది, ఏ విధంగా వర్క్ అవుతుంది అని.